దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికే ఘనత రావాలి. సృష్టించిన సృష్టికర్తకు. 89వ కీర్తన భాగం 47. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకునుము. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించినావు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగల వాడెవడు? ఇక్కడ 89 కీర్తన భాగంలో 47వ వచనంలో ఏమంటాడు? నా ఆయుష్కాలము కొద్దిది, ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకునము. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో అని 87వ కీర్తన భాగంలో చెప్పబడ్డ మాట ఇది. నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకునము. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? ప్రభువా, ఏ విశ్వాస సత్య తోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తొల్లేటి కృపాతిశయములెక్కడా? నీ కృపాతిశయములు ఎక్కడా? ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకునము. నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకునము అని ఈడ మాట్లాడిన మాట అయితే నా ఆయుష్కాలము కొద్దిది, ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకునము. ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకునము. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. నరులందరినీ, ప్రతి మానవుడు మరణానికి భయపడాలి. మరణానికి భయపడకుండా బ్రతుకుతాండు మానవుడు. ప్రతి మానవుడు మరణానికి భయపడాలి. ఎందుకు భయపడాలంటే మరణము ఎప్పుడు సంభవిస్తుందో ఏ మానవునికి తెలియదు. సేవకునికి తెలియదు, విశ్వాసికి తెలియదు, దేవుని మందిరాలకు